హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో అయితే ఒక సూపర్ ట్విస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. అది మీకు లాస్ట్లో తెలుస్తుంది. అదేంటో నేను మీకు ఈ వీడియోలో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కనుక నిన్న మురారి అయితే చాలా కోపంగా ఉంటాడు కదా, తనకి ఫస్ట్ నైట్ లేదు అని తను బాధపడుతూ ఉంటారు. అయితే కృష్ణ అయితే ముకుంద గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఎంత చెప్పినా సరే మురారి వినకుండా దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటాడు. కానీ కృష్ణ మాత్రం ముకుంద గురించే ఆలోచిస్తూ ఉంటుంది. మన శోభనం క్యాన్సిల్ అయింది కానీ హ్యాపీగా ఉందా, నువ్వు నిజంగా దుర్మార్గురాలు, నువ్వు ఏంటంటే నీకు ఇష్టం లేదు అని మురారి కృష్ణతో అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అదేం లేదు, అట్లయితే మీరు నన్ను అలా అనుమానించకండి ఏసీపీ సార్, రేపు ముకుంద వాళ్ళతో పాటు మనకు కూడా శోభనం ఏర్పాటు చేస్తానులే అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ అయితే అది అలా ఉండాలి, దారిలోకి వచ్చావు ఇప్పుడు, మరి నేనంటే ఏమనుకున్నావు, చూసావు ఎలా సెట్ చేశాను అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. మీ ఇష్టం ఏసీపీ సార్, అలా మనం ముహూర్తాలు లేకుండా కనుక శోభనం చేసుకుంటే కనుక మనకి ఏ రౌడీయో దొంగో పిల్లలు పుడతారు. మన పెద్ద అత్తయ్య గారికి మనం ఏం మాట ఇచ్చావు, ఒక మంచి అమ్మాయిని ఇద్దాం అంటున్నాం కదా, ఇలా అయితే మీకు పర్లేదంట. దాంతో ఏసీపీ సార్ కూడా వద్దని అంటారు. ఇక ముకుంద అయితే తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ శోభనాన్ని ఎలా ఆపాలి, ఒకటి పోతే ఒకటి గండం వస్తుంది, నాకు దీన్ని ఎలా ఆపాలని అర్థం కాక ముకుంద ఆలోచిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ నా మంచి కోసమే అని చెప్పి అన్నీ నా ప్రాణాల మీదకి వచ్చే పనులే చేస్తుంది. కృష్ణ ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను కృష్ణని మోసం చేసేదాన్ని అయితే ఇప్పుడు దాకా ఆగేదాన్ని, కృష్ణను మంచిగా ఉండాలనే కదా నేను కూడా కోరుకుంటాను అనుకుంటుంది ఫ్రెండ్స్. నేను నా మనసును చంపుకుని నేను ఆదర్శతో కలిసి జీవించలేదు, ఎలా ఈ గండాన్ని ఎలా దాటాలి. వెంటనే పెద్ద అత్తయ్యకి ఫోన్ చేసి ఈ విషయం చెప్తాను, ఆమె నన్ను అర్థం చేసుకుంటుందేమోనని ఫోన్ తీసుకొని భవానీదేవి గారికి కాల్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. భవానీదేవి గారి ఫోన్కు ఎంగేజ్ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మేము ఇప్పుడే మాట్లాడాలా, నేను కాల్ చేసినప్పుడే ఎవరితోనో మాట్లాడాలా, బిజీ వస్తుంది, విషయం చెప్పాలనుకున్నా అసలు విషయం చెప్పకుండానే ఇలా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి దేవుడా, నాకు ఇంకా వేరే పరిస్థితి ఉంది, ఇప్పుడు నన్ను ఎవరు కాపాడగలరు ఈ పరిస్థితి నుంచి. భవానీదేవి అత్త కాపాడగలదని ఆమెకు కాల్ చేస్తే ఆమె ఫోన్ ఎంగేజ్ వచ్చింది. ఇప్పుడు ఎలా నేను ఈ గండం నుంచి ఎలా బయటికి రాను, ఎలా తప్పుకోను అని అర్థం కాక ముకుంద ఆలోచిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మురారిని మనసులో పెట్టుకుని ఆదర్శతో నేను హ్యాపీగా ఉండలేను అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు కృష్ణ మురారి ఇద్దరు కలిసి ముకుంద దగ్గరికి వస్తారు. ముకుంద ఏంటంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు, నేను నుంచి దేని గురించి ఆలోచిస్తున్నావు అని కృష్ణ అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అదేం లేదు కృష్ణ, జస్ట్ నార్మల్గా ఈ పెయిన్ గురించి ఆలోచిస్తున్నాను, దేని గురించి ఆలోచించట్లేదు అని అంటుంది. అవునా, అయితే సరే, మీ ఇద్దరికి శోభనం చేసే బాధ్యతను పెద్ద అత్తయ్య నాకు అప్పచెప్పింది కనుక నేను ఈ బాధ్యతను స్వీకరించాను. పెద్ద అత్తయ్య గారికి ఫోన్ చేసి చెప్పాను, ఆమె ఈ ముహూర్తం పెట్టుకుని కనుక మనం మంచిగా శోభనం జరిగితే కనుక మంచి పిల్లలు, బుద్ధిమంతులు గల పిల్లలు పుడతారన్నారు. అందుకే రేపు డేట్కి ఫిక్స్ చేసి మీ ఇద్దరికి శోభనం అరేంజ్ చేశాను అని అంటూ ఉంటాడు. ఈలోపు ఆదర్శ్ కూడా వచ్చి వాళ్ళతో పాటు జాయిన్ అవుతూ ఉంటాడు ఫ్రెండ్స్. నా బొంద, ఇక నేను చేసుకునేది ఏముంది, శోభనమా ఇంకేమన్నా, అసలు నాకు ఆదర్శ్ అంటేనే ఇష్టం లేదు, నేను ఆదర్శ్ని ఎలా యాక్సెప్ట్ చేస్తానని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏమైంది ముకుంద అలా ఉన్నావు, తీవ్రంగా ఆలోచిస్తున్నావు, దేని గురించి టెన్షన్ పడుతున్నాను. కృష్ణ అయితే ముకుందని ఓ గంట అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. ముకుందతో ఫ్రెండ్లీగా మాట్లాడుతూనే ముకుందని క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సరే అందరం షాపింగ్కి వెళ్దాం రండి, మీ ఫస్ట్ నైట్కి కావాల్సిన బట్టలు అన్నీ కొనిస్తాను, తెల్ల చీర పట్టు పంజాబీ కావాలి కదా, అవన్నీ మీకు ఇప్పించామని పెద్ద అత్తయ్య గారు చెప్పారు కనుక నాకే ఆ బాధ్యతను చెప్పారు, మనం అందరం కలిసి షాపింగ్కి వెళ్ళి బట్టలు కొనుక్కుని వద్దాం రండి అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్ కూడా వెళ్దామని అంటాడు, కానీ ముకుంద అయితే ఒప్పుకోదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను రాలేను, ఇప్పుడు వచ్చే సిచ్యువేషన్లో నేను లేను, నా కాళ్ళు పెయిన్ ఉంది కదా, నేను ఎక్కడికి రాలేను, మీరే వెళ్ళేసి రండి అని ముకుంద అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతలోకి ఆదర్శ్ అయితే మాకేమి నచ్చుతాయి మీకు తెలుసు కదా, మా టేస్టులు కూడా మీకు తెలుస్తాయి కదా, అంతా మీకు తెలుసు కదా, సో మీరే వెళ్ళేసి మా బట్టలకు కూడా షాపింగ్ చేసి తీసుకురండి అని అంటారు. దాంతో ముకుంద చాలా రిలాక్స్గా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. దాన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. కృష్ణ అయితే అసలు ఫస్ట్ నైట్కి సంబంధించిన ఏ పనైనా సరే కృష్ణ ముకుందకైతే అస్సలు నచ్చటం లేదు. దానికి సంబంధించిన ఏ పని చెప్పినా సరే తన మొహంలో ఫీలింగ్స్ అనేవి మారిపోతున్నాయి. తను టెన్షన్గా ఫీల్ అవుతుంది, కంగారు పడుతుంది,
ఇష్టం లేనట్టుగా ఉంటుంది అని మన కృష్ణ క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ముకుందని ఎలా అనుమానించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక నిమిషం మంచిగానే ఉన్నట్టు అనిపిస్తుంది, ఒక నిమిషం నిజంగా ముకుంద మారలేదు అని నిజమే అని అనిపిస్తుంది అని కృష్ణ అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటి మీ శోభనానికి మేము వెళ్ళి షాపింగ్ చేయాలి, ఇక బాధ్యత నా మీద పెట్టారు కదా అత్తయ్య, ఇక తప్పదు అనుకుని ఇక సరేలే మీ ఇద్దరు మంచిగా రెస్ట్ తీసుకోండి అని మురారి అంటాడు ఫ్రెండ్స్. ఇక మురారి మాట ఇచ్చాక కృష్ణ ఏమనగలదు, ఏమీ అనలేదు కదా. ఇక దానికి కృష్ణ కూడా ఓకే అంది ఫ్రెండ్స్. కనీసం ముకుందకి ఆ శోభనాన్ని ఎలా చెడగొట్టాలో ఆ టైం కూడా ఇవ్వకూడదని కృష్ణ అనుకుంది. ఈలోపు మురారి మాట ఇచ్చేసిండు, సరే మీ ఇద్దరు రెస్ట్ తీసుకోండి మేము వెళ్ళి షాపింగ్ చేస్తాం అని మురారి అనటంతో ఇక కృష్ణ అయితే తను వేసుకున్న ప్లాన్ కూడా అప్లై చేయలేకపోయింది ఫ్రెండ్స్. ఇక దాంతో ఇక కృష్ణ మురారి ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్తారు. ఇక ముకుంద అయితే ఇంట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్ అయితే ముకుంద డ్రెస్ తీసుకో ముకుంద నువ్వు అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్ అక్కడి నుంచి. ఇక కృష్ణ అయితే ముకుందని క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద నిజంగా ఈ శోభనాన్ని ఎలా తప్పించుకోవాలని ఎన్ని ప్లాన్స్ వేస్తున్నావు, దాని గురించి నువ్వు ఆలోచించడానికే కదా ఇంట్లోనే ఉంటానో, షాపింగ్కి వస్తే నీకు అంత టైం ఉండదు, మళ్ళీ అంత ప్లాన్ చేసుకోవడానికి టైం ఉండదు అనే కదా నువ్వు మాతో రానని చెప్తున్నావు అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆదర్శ్ కూడా మురారితో కూడా అదే విషయం చెప్తాడు, అరే మీరు వెళ్ళి షాపింగ్ చేస్తారని, మాకేది మంచో మీకు తెలుసు కదా, అన్నీ మీరే ప్లాన్ చేశారు, ఇది కూడా మీరే ప్లాన్ చేసి మీకు నచ్చినవి తీసుకురండి, అవి మేము వేసుకుంటాము, మీకు నచ్చినవి మాకు కూడా నచ్చుతాయి అని ఆదర్శ్ చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక కృష్ణ వేసిన ప్లాన్ పనిచేయలేదని కృష్ణ బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, షాపింగ్ కూడా పోయింది అనుకుని. ఇక హ్యాపీగా ఇంట్లో కూర్చొని రేపటి కార్యాన్ని ఎలా క్యాన్సిల్ చేయాలి అనే దాని నుంచి ప్లాన్ చేసుకోవచ్చు, నేను దీనికి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఏదో ఒక ప్లాన్ అయితే నాకు దొరుకుతుంది అని అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. సరే అని కృష్ణ మురారి ఇద్దరు షాపింగ్కి బయలుదేరుతారు ఫ్రెండ్స్. ఇక ముకుంద అయితే ఒకటే ఇంట్లో ఉండి ఇక ఈ కార్యాన్ని రేపు ఎవరు ఆపగలరు, అక్కడ పెద్ద అత్తయ్య కృష్ణతోనే మాట్లాడుతున్నట్టుంది, అందుకే బిజీ వచ్చింది. మళ్ళీ పెద్ద అత్తయ్యకి ఫోన్ చేసి నేను చెప్తాను విషయం, నాకు ఆదర్శ్ అంటే ఇష్టం లేదు అని విషయం చెప్తాను, చెప్పిన ఆమె నమ్మిద్దా, ఆమె యాక్సెప్ట్ చేసిద్దా, శోభనాన్ని క్యాన్సిల్ చేసిద్దా అని మళ్ళీ ముకుందకి డౌట్ వస్తుంది ఫ్రెండ్స్. ఆమెకి చెప్పినా పెద్ద ఉపయోగం లేదు అని నాకు అనిపిస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి దేవుడు, నన్ను ఈ క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి ఎవరు బయటపడేస్తారు అని ముకుంద తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇటువంటి ఒక సిచ్యువేషన్ నాకే ఎందుకు ఎదురయ్యింది, ఇక ఎన్నాళ్ళు నేను ఈ టెన్షన్ పడాలి, ఎన్నాళ్ళు ఈ బాధపడాలి నేను అని ముకుంద బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు మధు అయితే రేవతికి నిన్న తను చూసి ఫోటోలు తీసాడు కదా ముకుందని, ఆ ఫోటోలు చూపిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఏంటి మధు ఏంది ఆ ఫోటోలు ఎందుకు చూపిస్తున్నావు అని రేవతి అడుగుతుంటుంది. చూడు పెద్దమ్మ, ఈ ఫోటోలు ఒకసారి చూసి నువ్వే అబ్జర్వ్ చేసావు నాకు చెప్పండి, అన్నీ బాగున్నాయి రా, బాగానే తీసావని రేవతి అంటూ ఉంటుంది ఫ్రెండ్స్ ఫన్నీగా. నేను చూడమంది ఫోటోలు బాగున్నాయా లేదా అని కాదు, దాంట్లో ముకుంద ఫేస్ని అబ్జర్వ్ చేయి, ముకుంద ఫేస్ ఎలా ఉందో, ముకుంద ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి నువ్వు అబ్జర్వ్ చేయి. శోభనానికి ముహూర్తం అనగానే ముకుంద చూడు ఎలా పెట్టేసిందో ఫేస్, చాలా బాధగా పెట్టేసింది, చాలా కోపంగా పెట్టేసింది. నువ్వు అబ్జర్వ్ చేసావా ముకుందని, ఆ విషయం మీకు అర్థం అవడానికి నేను క్లీన్గా ఫొటోస్ తీసి పెట్టాను, ఆ ఫొటోస్లో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడు, ముకుంద ఎక్స్ప్రెషన్స్ చూడు, నీకే అర్థమవుతుంది ముకుంద మారిందని నువ్వు అనుకుంటున్నావు, ముకుంద మారలేదు, ఇంకా తన మనసులో మురారినే పెట్టుకుని నాటకం ఆడుతుంది, తనకి శోభనం ఇష్టం లేదు, యాక్చువల్గా శోభనం లేదు అన్నప్పుడు తన ఫీలింగ్స్ చూడు, ఉంది అన్నప్పుడు తన ఫీలింగ్స్ చూడు, మొహంలో ఫీలింగ్స్ అన్నీ మారిపోతూ ఉన్నాయని మధు క్లీన్గా ఫోటోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తూ ఉన్నది ఫ్రెండ్స్. అయితే రేవతి కూడా అదే డౌట్ వస్తుంది, అవునరా నువ్వు చెప్పిందాక నాకు కూడా అర్థం కాలేదు, చూస్తే అనిపిస్తుంది, అయినా శోభనానికి ఒప్పుకుంది కదా, ఇప్పుడు ఇంకా నీకు ముకుంద మీద ఎందుకు డౌట్, అవేం డౌట్స్ పెట్టుకోకు, రేపు నువ్వే చూడు ముకుంద అన్నిటినీ ఒప్పుకొని శోభనానికి రెడీ అయింది కదా, నువ్వు ఇంకా ముకుందని ఎందుకు అనుమానిస్తున్నావు, ఇప్పుడు అంత అనుమానించవలసిన అవసరం లేదు, అలా అనుమానించేదైతే ముకుంద శోభనానికి ఒప్పుకోదు కదా, ఆదర్శతో ముందే వద్దని చెప్తుంది
కదా అని రేవతి అంటూ ఉంటుంది. ఫ్రెండ్స్ నీ అన్నీ విచ్చి నమ్మకాలే కానీ ఏమీ లేవురా దాంట్లో నిజాలు అని రేవతి అంటూ ఉంటుంది. ఫ్రెండ్స్ పిచ్చి పెద్దమ్మ నీకేం అర్థం కావట్లేదు, నువ్వే చూడు ముకుంద ప్లాన్స్ అన్నీ నీకు అర్థం కావట్లేదు. ముకుంద చాలా క్లీన్గా బయటికి కనబడకుండా తన ప్లాన్స్లన్నీ తన మనసులో ప్లాన్ చేసి అన్నిటిని అప్లై చేస్తుంది. ఆ విషయం మీరు పసిగట్టలేకపోతున్నారు. ముకుంద మారిందని మీరు అనుకుంటున్నారు తప్ప ముకుంద మారేదే లేదు. ముకుంద మనసులో మురారినే ఎప్పటికీ ఉంటాడు. కావాలనే తను శోభనాన్ని వాయిదా వేస్తూ ఉంది. ఇప్పుడు ఈ శోభనాన్ని కూడా తను క్యాన్సిల్ చేయకపోతే నన్ను అడుగు అని మధు అంటూ ఉంటాడు. ఫ్రెండ్స్ ఇక కృష్ణ మురారి ఇద్దరు షాపింగ్ చేసేసి బాగా అలసిపోయి ఇంటికి వస్తారు. ఫ్రెండ్స్ అలసిపోయి ఇంటికి రాగానే మురారి అయితే చాలా అలసిపోతాడు, చాలా తలనొప్పిగా ఉంది. కృష్ణ వెంటనే నాకు వెళ్ళి అర్జెంటుగా కాఫీ తీసుకురా అని అంటూ ఉంటాడు. ఫ్రెండ్స్ ఏంది కొంచెంసేపు బయట తిరిగినందుకు ఇంతగానో అలసిపోయారా మీరు అని అంటూ ఉంటారు. ఫ్రెండ్స్ నీ శోభనం వదిలేసి వేరే వాళ్ళ శోభనం కోసం నువ్వు షాపింగ్ చేస్తే ఎలా ఉంటుంది, తలనొప్పి రాక ఏం వచ్చింది అని మురారి అంటూ ఉంటాడు. ఫ్రెండ్స్ అయితే మరి మనకు కూడా ముహూర్తం పెట్టించమంటారా, నీ ఇష్టం, దొంగ పిల్లలు రౌడీ పిల్లలు పుడతారు, మరి మీరు ఇద్దరితోకి మీరే సమాధానం చెప్పుకోవాలంటే కదా. దాంతో మురారి అయితే వద్దు వద్దు అమ్మ వద్దు తల్లి అని అంటూ ఉంటాడు. ఫ్రెండ్స్ మరి మీరే కదా ఇప్పుడు నన్ను తిప్పి పొడుస్తున్నారు, శోభనం క్యాన్సిల్ అయింది, వేరే వాళ్ళ శోభనం ఏం చేస్తానని. మన శోభనాన్ని త్యాగం చేస్తే మరి వాళ్ళ శోభనానికి ఏర్పాట్లు చేస్తున్నావు కదా, అందుకని అలా అంటున్నాను, అంతకు మించి ఏం లేదు. సరే తలకాయ పలిగిపోతుంది నాకు, వెంటనే వెళ్ళి ఒక మంచి కాఫీ తీసుకురాండి. సరే నేను వెళ్ళి ఈ బట్టలన్నీ ముకుందకి ఇచ్చేసి ఆ తర్వాత మీకు కాఫీ తీసుకొస్తా అని చెప్తుంది కృష్ణ. బట్టలు తీసుకెళ్ళి ముకుందకి ఇవ్వడానికి ఇంకా కృష్ణ అయితే ముకుంద దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ ముకుంద అయితే తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది, ఈ శోభనాన్ని ఎలా తప్పేయాలి, ఎవరు నాకు సాయంగా చేయగలరు దీంట్లో అని ముకుంద తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఈలోపు కృష్ణ వస్తుంది. ఫ్రెండ్స్ ముకుంద ఏం చేస్తున్నావు, పొద్దున్నుంచి ఎందుకు తీవ్రంగా ఆలోచిస్తున్నావు, దేని గురించి ఆలోచిస్తున్నావు, నాకు కూడా చెప్పు, నేను ఏమన్నా చేయగలిగింది అయితే చేస్తాను నీకు హెల్ప్ అని ఉంటుండే. అబ్బాయి అదేం లేదు కృష్ణ, జనరల్గా నొప్పి గురించే బాధపడుతున్నాను, నొప్పి ఎలా తగ్గిద్దా దాని గురించి ఏం బాధపడుతున్నాను తప్ప వేరేది ఏం లేదు అని అంటే కృష్ణకైతే మనసులో అనుమానం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ కృష్ణ బట్టలు తెచ్చేసి ముకుందకి ఇస్తే, తీసుకో ముకుంద మీ పెళ్ళి మీ శోభనం బట్టలు ఇవి ఆదర్శ్కి నీకు ఇద్దరికి కలిపి తెచ్చాను, ఇద్దరు తీసుకొని ఈవినింగ్కి రెడీ అవ్వండి అని చెప్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ తీసుకో అయితే ముకుంద కనీసం చేయి చాచి బట్టలు కూడా తీసుకోదు. ఫ్రెండ్స్ కృష్ణని ముకుంద చేతిలో బలవంతంగా పెట్టేస్తుంది బట్టల్ని. అయితే కృష్ణకైతే నిజంగా ముకుందకైతే ఈ శోభనం ఇష్టం లేదు అని క్లియర్గా అర్థమైపోతుంది. దేని గురించి అయినా ఆలోచిస్తే నువ్వు తీవ్రంగా ఆలోచించుకో, దాని గురించి ఎటువంటి ప్రాబ్లం అయినా మనం ఈజీగా దాన్ని సాల్వ్ చేసుకుందాం, నాతో డిస్కస్ చేయి, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అని చెప్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ కృష్ణ అదేం లేదు కృష్ణ, ఏమైనా ఉంటే నీకు చెప్తాను కదా, నీకన్నా నాకు ఇంకెవరికి చెప్పగలను నేను అని ముకుంద దాటేస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్ కృష్ణ మాత్రం అన్ని అబద్ధాలే చెప్తున్నావు, నీకు నొప్పి లేకపోయినా నొప్పి ఉందని చెప్పావు, అలాగే ఈ శోభనం ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నట్టే మౌనంగా ఉన్నావు, ఇవన్నీ అబద్ధాలే చెప్పావు కదా, ఇంకా నాతో నువ్వు ఎన్ని విషయాలు షేర్ చేసుకున్నావు, ఏమి షేర్ చేసుకోలేదు కదా అని బాధపడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఈలోపు ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్లో అయితే ముకుంద ఫోన్లో అయితే నా మొగుడు అని కాంటాక్ట్ వస్తుంది. దాన్ని చూసి కృష్ణ అయితే ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఫ్రెండ్స్ పక్క బయట ఏమో ఆదర్శ్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇంకా ఆదర్శే ఫోన్ చేసి ఉంటాడులే ముకుందకి, ఒకే ఇంట్లో ఉన్నారు కదా అయినా ఫోన్లో ఎందుకు గంటలు మాట్లాడుకోవడం, అంటే వీళ్ళిద్దరూ ప్రేమగానే ఉన్నారు అనుకోవాలా ఏమనుకోవాలా నాకు అర్థం కావటం లేదని కృష్ణ సతమతమవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇద్దరు ఒకే దగ్గర ఉన్నప్పుడు కూర్చుని మాట్లాడుకోవచ్చు కదా, దానికి ఫోన్లో గంటల సేపు ఎందుకు మాట్లాడుకోవాలని కృష్ణ అర్థం కాక ఆదర్శ వంక చూస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఈలోపు మురారి దగ్గరికి వస్తుంది. ఫ్రెండ్స్ మురారి దగ్గరికి వచ్చేసి అలసిపోయి కూర్చుని ఉంటుంది. అయింది అన్ని కబుర్లు అయిపోయినాయా, అన్ని షాపింగ్ విశేషాలు అయిపోయినాయి అని అంటే, నేను చెప్పిన మాత్రం చేయలేదు, నువ్వు మగుడిని పట్టించుకోవట్లేదు, ఎందుకు ఈ సిప్పి సార్ ఇప్పుడు ఇలా మాట్లాడతారు, నేను పట్టించుకున్నా ఉన్నా ఎందుకు అలా, నేను ఏం అడిగాను, కాఫీ అడిగాను, కనీసం కాఫీ కూడా తెల్లలేదు, తలనొప్పిగా ఉంది కాఫీ తెమ్మ, అయ్యో ఏసీపీ సార్ అసలు ఆ విషయమే మర్చిపోయాను, ఏసీపీ సార్ మీరు కాఫీ అడిగారు కదా ఆ విషయం మర్చిపోయి నేను వేరే ఆలోచనలో పడి మర్చిపోయి, అందుకే నేను ఇప్పుడే ముకుందకి ఫోన్ చేసి ముకుందకి తెమ్మన్నానులే అని చెప్తూ ఉంటాడు. మురారి అయితే అవునా మీరు ఇప్పుడు ముకుందకి ఫోన్ చేశారా
అని కృష్ణ అయితే చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అవును చేశాను, తప్పేముంది, చేయకూడదా, నువ్వు ఎడిదిరిగి మర్చిపోతావని, నీ హడావుడిలో పడి మర్చిపోతాను, ముకుందు ఫోన్ చేసి కాఫీ తెమ్మన్నాను, దాంట్లో తప్పేముంది అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక వెంటనే కృష్ణకి వెంటనే ఇందాక ముకుంద ఫోన్లో వచ్చింది మీ మీ నెంబరా, అయితే ముకుంద మీ పేరుని నా మొగుడు అని సేవ్ చేసుకుంది అని కాంటాక్ట్ని చూసి చాలా ఆశ్చర్యపోతుంది ఫ్రెండ్స్. ముకుంద ఎందుకు ఇలా చేస్తుంది, ముకుంద మారినట్టు మారి ఎందుకు ఇలా చేస్తుంది, ఇంకా మురారిని మర్చిపోలేదా, ముకుంద నా మొగుడు అని మా ఆయన నెంబర్ని ఎందుకు సేవ్ చేసుకుంది, అర్థం కాక కృష్ణ అయితే చాలా సతమతం అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు కాఫీ నేను తెచ్చిస్తాను కానీ మీరు కొంచెం ఫ్రెష్ అయ్యి వెళ్ళి కాఫీ తాగితే తలనొప్పి ఈజీగా తగ్గిపోతుంది అని కృష్ణ చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మురారికి. ఇప్పుడు అదేమొద్దు, నేను ఫ్రెష్ కూడా అవ్వలేదు, నాకు వెంటనే కాఫీ కావాలి, కాఫీ తాగితేనే నేను వెంటనే రిలీఫ్ అవుతాను అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక్కడ డాక్టర్ ఎవరు, నేనే కదా, నేను చెప్పింది వినాలి, నువ్వు వెంటనే వెళ్ళి ఫ్రెష్ అవ్వు, ఈలోపు నేను కాఫీ తెస్తా, ఫ్రెష్ అయ్యి నువ్వు కాఫీ తాగితే కనుక మీకు తలనొప్పి అనేది ఈజీగా తగ్గిపోతుంది అని చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. సర్లే అని మురారి బాత్రూమ్కి వెళ్తూ ఉంటాడు. ఫోన్ తీసుకున్నాక ఫోన్ ఎందుకు అక్కడ గంటల ఫోన్ తీసుకుని బాత్రూంలో చూస్తావు, ఫోన్ ఇక్కడే ఉంచేసే అని చెప్పి వెళ్తుంది ఫ్రెండ్స్. ముకుంద అయితే నా మొగుడు అని కనీసం ఫోన్లన్నా సేవ్ చేసుకునే స్వతంత్రం నాకు లేదా, కృష్ణ చూసిందేమని చాలా భయం వేసింది అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ అయితే మురారి ఫోన్ ఓపెన్ చేసేసి అసలు ఎవరికి ఫోన్ చేశారు, ముకుంద ఎందుకు అలా సేవ్ చేస్తుంది, ఇప్పుడే తెలుస్తా, మా ఆయన నెంబర్ని తన ఫోన్లో నా మొగుడని ఎందుకు సేవ్ చేస్తుందో ఇప్పుడే తెలుస్తా అని కృష్ణ అయితే మురారి ఫోన్ని తీసుకుంటుంది ఫ్రెండ్స్. మురారి ఫోన్ని తీసుకుని ముకుందకి కాల్ చేస్తుంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈలోపు అయితే నెక్స్ట్ డే ప్రోమో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక ముకుంద ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కాక కృష్ణ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ డే ప్రోమోలో అయితే ఏబిసిడీల అబ్బాయి ఏడి కనిపించట్లేదు, కాఫీ తీసుకొచ్చాను ఎక్కడికి వెళ్ళిపోయిండు, కాఫీ తాగడానికి కూడా రావటం లేదు అని కృష్ణ ఏసీపీ సార్ కోసం చూస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. అయితే ముకుంద మురారితో మాట్లాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద మురారి ఇద్దరు బయటికి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. నేను రేపు ఈవినింగ్ శోభనం గదిలోకి పాల గ్లాస్తో వెళ్ళేసరికి నువ్వు ఆదర్శని ఇక్కడి నుంచి పంపించేయాలి, నేను అసలుకి ఏం మారలేదు, నా మనసులో నువ్వే ఉన్నావు, నేను ఎప్పటికీ మారను, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఆదర్శని ఇక్కడి నుంచి పంపించేసేయి, లేకపోతే నేను రేపు నైట్ పాల గ్లాస్తో వెళ్ళి మళ్ళీ